హలో అండి అందరికీ. ఇక్కడ చూడండి నా హెయిర్ అయితే గడ్డిలా అయిపోయిందండి. మేమైతే బాయి కాడికి పోయి వస్తా ఉంటాం కదా! అందుకే ఇగ హెయిర్ గడ్డిలా అయిపోయిందండి. ఇక్కడ చూడండి న్యాచురల్‌గా ఇంటికాడ ఉండేవేనండి అన్నీ. అలోవెరా, కరివేపాకు, మందారం ఆకులు, మందారం పూలండి. 4 ఇంగ్రీడియెంట్స్‌తో హెయిర్ ప్యాక్ అయితే యేసుకుందాము. ఇదైతే న్యాచురల్‌గా ఉంటుందండి. నాకైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ అయితే ఎక్కువైపోయిందండి. నాకైతే చానా ఎక్కువైతుంది. గుత్తులైతే వచ్చేసేదండి ఆఫ్టర్ డెలివరీ తర్వాత. ఈ ప్యాక్ అయితే నేను రెగ్యులర్‌గా యేసుకునేదాన్ని. నాకైతే గ్రోతింగ్ అయితే లేదు. కానీ చానా బాగా వర్క్ అయితుందండి. హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది. 1 అవర్ హెయిర్ ప్యాక్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అప్పుడే మీకైతే రిజల్ట్ అయితే తెలుస్తుంది. 1 అవర్ వాష్ తర్వాత చూడండి ఎలా ఉందో స్మూత్‌గా, సిల్కీగా చానా బాగుంటుందండి. హెయిర్ ఫాల్ అయితే చానా తగ్గుతుంది. నాకైతే చానా ఇష్టమండి ఈ హెయిర్ ప్యాకు. ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అయితే ఇచ్చుకోండి. బాయ్ అండి.